హాయ్ గైస్, ఈ రోజు డ్రామా యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. లిన్షీ జీజిన్ కి మధ్య మిస్అండర్స్టాండింగ్ అయింది. లిన్షీ ఇకపై అతన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి జీజిన్ తో మాట్లాడడమే ఆపేసింది. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. ఈమె ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నాడు. అసలు ఏం జరిగింది అని అతడు ఆలోచిస్తున్న క్రమంలో జిన్ వచ్చి, రే ఈ రోజు సెమినార్ కి వెళ్ళాలి కదా, రావట్లేదా అంటున్నాడు. ఎక్కడ్రా అని అడిగితే అతడు ఏదో చెప్పాడు. సీన్ కట్ చేసి స్కూల్లో చూపించారు. రీటెస్ట్ రాసే వాళ్ళ ఏదో సెమినార్ జరుగుతోంది. వీళ్లకు మోటివేషన్ గా ఉండాలని చెప్పి ఇంతకు ముందు స్టూడెంట్స్ మంచి కాలేజీలో ప్లేస్ అయి ఉంటారు కదా, వాళ్ళని రప్పించి మాట్లాడిస్తున్నారు. ఫస్ట్ గా వచ్చేది జీజినే. అప్పుడు లిన్షీ పక్క పక్కనే కూర్చుని ఉన్నారు. జీజిన్ మాట్లాడడం స్టార్ట్ చేశాక వీరిద్దరిని చూశాడు. అతన్ని చూడగానే లిన్షీ తల కిందకు వాల్చింది. అతడు మైక్ లోనే చాలా రోజులైనట్లుంది చూసి అని అంటున్నాడు. అప్పుడు కూడా లిన్షీ కదలట్లేదు. ఆ తర్వాత పిల్లలందరినీ మోటివేట్ చేసేలా జీజిన్ కొన్ని విషయాలు చెప్పాడు. ఇది రేస్ కాదు, కొంతమంది స్పీడ్ గా వెళ్తారు, ఇంకొంతమంది స్లోగా వెళ్తారు. కానీ ఎవరెవరు ఎండింగ్ పాయింట్ ను ముట్టుకున్నారనేదే ఇక్కడ విషయం. అందువల్ల మీరు బాధపడొద్దు అని చెప్పాడు. ఈ పాయింట్ ఆల్రెడీ లిన్షీకి చెప్పాడు, అదే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. స్పీచ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత లిన్షీతో మాట్లాడడానికి వచ్చాడు. చాలా రోజులుగా మాట్లాడుకోలేదు కదా. ఇద్దరు సైలెంట్ గా నిలబడ్డారు. ఏంటి నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఎన్ని నెలలు అయిందో తెలుసా అని అడుగుతున్నాడు. అదేం లేదు, కొంచెం బిజీ అయ్యాను, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి అందువల్లే అంటోంది. ఓ అలాగా, అయితే ఫోనే తీయలేదా అంటున్నాడు. ఫోన్ ఇచ్చారు కానీ అమ్మా నాన్నతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాను, చదువుపై దృష్టి పెట్టాలని నేను నీతో మాట్లాడట్లేదు అంటుంది. టైం వేరే ఫాస్ట్ గా నడుస్తున్నట్లు అనిపిస్తోంది, అందువల్ల దేనిపై దృష్టి పెట్టలేదు అంటోంది. అవును, టైం ఫాస్ట్ గానే జరిగిపోయింది, అది నీకు కావచ్చు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు మాట్లాడావు కానీ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటట్లుంది. అప్పుడు ఏదో ఒకటి చెప్పి ఆమె అడ్జస్ట్ చేస్తోంది. సరే ఇంతకీ కాలేజీలో ఎలా ఉంది అని అడిగింది. చాలా విషయాలు జరిగాయి. షియా జిన్ బ్రేకప్ అయ్యారు. గావోకు ఇప్పుడు కొత్తగా గర్ల్ ఫ్రెండ్ కూడా దొరికింది అని చెప్పాడు. ఏం చెప్తున్నావు, ఇంత చేంజ్ అయిపోయిందా, మన దారులు వేరయ్యాయి కదా అంటోంది. అదే టైంలో లిన్ అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పుడే కోపంగా ఉన్నాడు. లిన్షీ పోదామని ఆమె చేయి పట్టి లాగుతున్నాడు. ఆమె కూడా నేను ఈ ఎగ్జామ్ కోసం చదవాలి అని వెళ్తోంది. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే జీజిన్ ఏమనుకున్నాడో ఏమో పరిగెత్తుకుంటూ వచ్చాడు. లిన్షీ ఒక్క నిమిషం అని పిలిచాడు. ఆమె తిరిగి చూస్తుంటే, ఇదిగో చూడు, నువ్వు నాకు ప్రామిస్ చేశావు, మర్చిపోవద్దు, నేను నీకోసం వెయిట్ చేస్తా అంటున్నాడు. అప్పుడు ఆమె కూడా నాకు జ్ఞాపకం ఉంది అంటుంది. సీన్ కట్ చేస్తే ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్ కోసమే అంతా వెయిట్ చేస్తున్నారు. లిన్షీ యొక్క ఫ్యామిలీ అంతా చాలా ఎగ్జైట్ గా రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు రిజల్ట్ చెక్ చేశారు. చూడగానే అంతా సంతోషంగా చిందులేస్తున్నారు, ఎందుకంటే ఆమెకు మంచి మార్కులే వచ్చాయి. అప్పుడు వాళ్ళ అమ్మ అంటోంది, ఈ మార్కులతో నువ్వు నాజింగ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు కదా అంటుంది. అవునమ్మా, ఈజీగా సీట్ దొరుకుతుంది అని ఆమె చెప్పింది. ఇక అందరూ హ్యాపీ అయ్యారు. ఇంతకు ముందు జీజిన్ ఒక ఫేక్ అడ్మిషన్ లెటర్ ఇచ్చాడు కదా, దాన్నే చూస్తోంది. ప్రతిరోజు దాన్ని చూస్తూనే మోటివేట్ అయ్యి చదివేది. ఇప్పుడు ఆమె చేతిలో చూస్తే రియల్ అడ్మిషన్ లెటర్ ఉంది. ఆ రెండు చూస్తుంటే సేమ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆమె యూనివర్సిటీకి వెళ్లాల్సిన టైం వచ్చింది. లోపలికి వెళ్ళగానే గ్యాంగ్ గా అందరూ ఈమెను వెల్కమ్ చేయడానికి వచ్చారు. లిన్షీ రాగానే అందరూ హక్ చేసుకుని వాళ్ళ సంతోషాన్ని బహిర్గతం చేస్తున్నారు. అప్పుడు జీజిన్ సైలెంట్ గా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు జిన్ ఆమె ముందుకు వచ్చి, లిన్షీ ఇప్పుడు మేము నీ సీనియర్, నీకు భయంగా లేదా అంటున్నాడు. ఓ అవును కదా, మీరు సీనియర్ అయ్యారు కదా, నేను జూనియర్ ను, కొంచెం నన్ను జాగ్రత్తగా చూసుకోండి అని నమస్కరిస్తోంది. ఉంది, సాయంత్రం ఒక పార్టీ ఉంది, అక్కడ ఏమేమి చేయాలో అంతా చేస్తాం, మన జీజినే దాన్ని అరేంజ్ చేశాడు అని చెప్తుంటే ఆమె జీజిన్ ను చూస్తోంది. ఆ లోపలే లిన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీ ఫ్రెండ్స్ ను చూడగానే లగేజ్ ని అక్కడే వదిలేసి వచ్చావా అలా అంటుంటే, ఈమెతో పాటు లిన్ కూడా వస్తాడని జీజిన్ అస్సలు అనుకోలేదు. ఇప్పుడు లిన్ ను కలిపి చూడగానే అతని ఫేసే మారిపోయింది. అప్పుడు షియా, ఏ లిన్ నువ్వు కూడా వచ్చేసావా, నీకు కూడా ఈ కాలేజీలో సీట్ దొరికిందా అంటోంది. అవును, కానీ నాకు స్పోర్ట్స్ యూనివర్సిటీలో సీట్ దొరికింది, మీ కాలేజీ వెనకే ఉంది అని చెప్తుంటాడు. సరే మేము ఇప్పుడు పోయి సెటిల్ అవుతాం, తర్వాత కలుద్దామని వీళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. జీజిన్ అప్పుడు ఆమెనే చూస్తున్నాడు. ఇప్పుడు నైట్ పార్టీ జరిగే చోటును చూపించారు. ఇక అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, అందువల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా జీజిన్ రాలేదు. గావో యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇక అంతా కలిసి మాట్లాడుకుంటుంటే షియా ఏం చెప్తుందంటే, నువ్వు ఎలాగోలా చేసి ఇక్కడికి వచ్చావు, ఇక జీజిన్ ను డేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కదా అంటోంది. ఎందుకు, కాలేజీలో వేరే బాయ్సే లేరా అని లిన్షీ అంటోంది. ఆమె ఊరికే అంటోందా లేక సీరియస్ గా అంటోందా తెలియట్లేదు. ఇదే టైంలో కరెక్ట్ గా జీజిన్ వచ్చాడు. ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు వినగానే ఇతని ఫేస్ మారిపోయింది. ఆ మాటలు అతన్ని చాలా హర్ట్ చేశాయి. అందువల్ల లోపలికి
లోపలికి రాకుండా బయటకే వెళ్లిపోయాడు. ఈ పార్టీ అయిపోయిన తర్వాత లిన్షి షియా మాట్లాడుకుంటూ వస్తున్నారు. షియా ఏం చెప్తుందంటే, నువ్వు జీజిని ఇంతకు ముందులా లేరు, అసలు ఏం జరిగింది అని అడిగింది. అలా ఏం లేదు, 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది కదా, జనం అలాగే ఉంటారా ఏంటి, అంతా చేంజ్ అవుతారు కదా, ఇప్పుడు చాలా విషయాలు చేంజ్ అయ్యాయి, అంతెందుకు నీకు జిన్ కు బ్రేకప్ అయింది, గావోకు కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికింది, అలాగే జీజిన్ కూడా గర్ల్ ఫ్రెండ్ దొరికి ఉంటుంది అంటోంది. చాచా అలా ఏం లేదు, నేను అతన్ని వాచ్ చేస్తున్నాను కదా, అతనికి చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ అతడు అందరినీ రిజెక్ట్ చేశాడు, నాకు తెలిసి అతడు ఎవరిని డేట్ చేయలేదని షియా చెప్తోంది. సీనియర్ మింగ్ ఉంటుంది కదా, ఆమెతో కొంచెం డిఫరెంట్ గానే ప్రవర్తిస్తున్నాడు కదా అని లిన్షి అడుగుతోంది. వాళ్ళిద్దరూ ఒకే క్లబ్ లో ఉన్నారు అంతే, మిగతాగా పెద్దగా ఏమీ మాట్లాడాడు, 2 మాటలు అలా మాట్లాడతాడు అంతే అని షియా చెప్తోంది. నువ్వే ఏదో అనుకుంటున్నట్లున్నావు, సరేరా నేరుగా వెళ్లి చూద్దామని తీసుకెళ్తోంది. వాళ్ళిద్దరూ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంటారు, అక్కడికి వెళ్లి చూస్తున్నారు. అదే టైంలో జీజిన్ మింగ్ ఒక డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఏదో లవ్ డ్రామా లాగా ఉంది. అప్పుడు మింగ్ అడుగుతోంది, నీకు ఆ అమ్మాయే కదా నచ్చింది, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతోంది. లేదు, అదేదో చిన్న వయసులో అనుకోకుండా చేసింది, కానీ యాక్చువల్ గా నాకు నీపైనే ప్రేమ ఉంది, నాకు నువ్వే కావాలి అనే డైలాగ్ అది. ఇది వినగానే ఆల్రెడీ లిన్షి ఒక డౌట్ లో ఉంది, కానీ ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకుంది. అప్పుడు షియాకు కూడా డౌట్ వస్తోంది. లేదమ్మా, ఇదంతా స్క్రిప్ట్ లో రాసినట్లు ఉన్నారు, ఉండు 1 నిమిషం అని స్క్రిప్ట్ ను చూస్తోంది. అప్పుడే తెలిసింది, అవును స్క్రిప్ట్ లో ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని అంటోంది. జీజిన్ నెక్స్ట్ డైలాగ్స్ మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని మింగ్ ను హక్ చేసుకున్నాడు. లిన్షి వెంటనే షియాను తిరిగి చూస్తోంది, అది కూడా స్క్రిప్ట్ లో ఉందా అని చూస్తోంది. అప్పుడు షియా స్క్రిప్ట్ తీసి చూసింది. అవునవును, ఇది కూడా స్క్రిప్ట్ లో ఉంది అని చెప్తోంది. అందులో హక్ చేసుకునే సీన్లు ఉన్నాయమ్మా అంటోంది. కానీ మింగ్ హక్ చేసుకునేది చూస్తుంటే ఆమెకు జీజిన్ పై ఫీలింగ్స్ ఉన్నట్లు ఈమె కనిపిస్తోంది. జీజిన్ వెంటనే డైలాగ్స్ మాట్లాడుతున్నాడు, కానీ అతనికి ఏదో డిస్టర్బ్ లాగా అనిపిస్తోంది. మింగ్, మనం ఇప్పుడు కట్ చేద్దామా, బ్యాలెన్స్ రేపు చూసుకుందాం అంటున్నాడు. ఓకే సమస్య ఏం లేదు, నీకు టైర్డ్ గా ఉంటే రాత్రికి మాట్లాడదామని చెప్పాను కదా, అది కూడా రేపు మార్చుకుందామని చెప్పింది. కానీ జీజిన్ ఏం చెప్తున్నాడంటే, లేదు నేను నీకు ప్రామిస్ చేశాను, ఎప్పుడు వచ్చే స్పాట్ కు వచ్చాయి, అక్కడే మాట్లాడుకుందామని వెళ్తున్నాడు. అప్పుడు షియా గుర్రుగా చూస్తోంది. లిన్షి ఏమంటుందంటే, ఏంటే ఇది కూడా స్క్రిప్ట్ లో ఉందా అని అడుగుతోంది. ఉండమ్మా చెక్ చేస్తా అని స్క్రిప్ట్ చూస్తోంది. లేదు ఇది స్క్రిప్ట్ లో లేదు కదా అంటోంది. అప్పుడు లిన్షి ఏమంటుందంటే, ఇదే నువ్వు నాకు చెప్పినట్లు 4 మాటలు ఊరికే మాట్లాడుకోవడమా అంటోంది. అప్పుడు షియాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. లిన్షి కన్ఫర్మే చేసుకుంది. ఇప్పుడు షియా కూడా చేంజ్ అయింది. నేను అస్సలు అనుకోలేదే, ఇలాగాని జరుగుతుందని తెలిసి ఉంటే అప్పుడే ఆ మింగును జీజిన్ దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు అని అంటోంది. అప్పుడు షియా ఏమంటుందంటే, ఉండు నేను నీకు డేట్ అరేంజ్ చేస్తాను, అంతా నేను చూసుకుంటానులే అంటోంది. ఇప్పుడు దానికి తగినట్లుగానే జిన్ ఒక ఈవెంట్ ను అరేంజ్ చేస్తున్నాడు. అది ఒక డేటింగ్ ఈవెంట్ లాంటిది, అందుకోసం పిల్లలు పే చేయాలి. జిన్ ఎప్పుడు బిజినెస్ మైండ్ గానే ఉంటాడు, అందువల్లే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. స్కూల్లో చదివేటప్పుడు కూడా ఇలా చాలా చేసి డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర డేటింగ్ ఈవెంట్ అరేంజ్ చేసేలా మాట్లాడుతున్నాడు. అతడు నోటీస్ ఇచ్చే క్రమంలో షియా అక్కడికి వచ్చింది. నేను వస్తా అంటుంది. నా తెలివి ఇప్పుడే నీకు అర్థమైందా అంటున్నాడు. ఇదిగో నీతో వస్తానని నేనేం చెప్పలేదు కదా అంటోంది. నేను ఈ ఈవెంట్ కు రిజిస్టర్ చేసుకుంటా అంటోంది. దానికి నువ్వు సింగిల్ గా ఉండాలి అంటుంటాడు. అవును నేను సింగిలే అంటోంది. వీళ్ళు తరచుగా ఇలా గొడవ పడుతూనే ఉంటారు. జిన్ పెద్దగా పట్టించుకోలేదు. ఏం చెప్తున్నావు, నిజంగానే రిజిస్టర్ చేయాలా అని అడుగుతున్నాడు. అవును నీకేమైనా సమస్య అని అడుగుతోంది. నాకేం సమస్య లేదు అని అంటుంటే, అలాగైతే 2 రిజిస్టర్ చేయి అంటుంది. లిన్షి పేరును కూడా తను రిజిస్టర్ చేసింది. డబ్బులు ఇచ్చి చేంజ్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతోంది. జిన్ కు చాలా కోపం వస్తోంది. ఈమె కొంచెం ఓవర్ గా పోతోంది అని కొంచెం సాడ్ గా కూర్చున్నాడు. అదే టైంలో జీజిన్ వచ్చాడు. ఏంట్రా ఏమైంది అని అడిగాడు. నీకెవరైనా పార్ట్నర్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, సోల్మేట్ కావాలంటే ఈ ఈవెంట్ లో నువ్వు కూడా పాల్గొనొచ్చు అని చెప్తున్నాడు. ఏంట్రా నువ్వు ఇలాంటివి ఆపవా అని వెళ్ళబోతుంటే, 1 నిమిషం ఆగు, ఇందులో లిన్షి కూడా పాల్గొనబోతోంది అని చెప్పాడు. అప్పుడు టక్కున తిరిగాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత నువ్వు చెప్పి ఉండాల్సింది అని అంటావు కదా, అందుకే ఇప్పుడే చెప్తున్నా అంటున్నాడు. ఈ మాట విన్నప్పటి నుంచి జీజిన్ కు మనసే సరిగా లేదు. అతడు ఈవెంట్ జరిగే చోటుకు వెళ్ళాడు, కానీ అక్కడ పనిచేసే ఒక అబ్బాయి లాగా వెళ్ళాడు. లిన్షి షియా ఆల్రెడీ ఒక టేబుల్ ను బుక్ చేసి కూర్చున్నారు. జీజిన్ అడుగుతున్నాడు జిన్ తో, రే నీ అమ్మాయిని ఎవరైనా పడేసి తీసుకెళ్తే ఏం చేస్తావురా అని, నీకు భయంగా లేదా అని అంటుంటే, అది అలా ఉండనివ్వు, నాకేం సమస్య లేదు, నలుగురు చెడ్డ వాళ్ళని చూస్తేనే మన విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది అంటుంటాడు. అదే టైంలో ఒకడు కరెక్ట్ గా వెళ్లి ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
అంటాడు. అయింది ఎవడో ఒకడు వచ్చి నీ పిల్లను కరెక్ట్ చేయబోతున్నారా అని జీజిన్ అంటుంటాడు. ఛాన్సే లేదు, షియా కోపాన్ని చూశాడంటే వాడు 2 రోజులు కూడా ఉండడు అని జిన్ అంటున్నాడు. అలా కనిపించట్లేదే, వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారే అని ఇతడు అంటున్నాడు. ఇంకోవైపు షియా ఆ అబ్బాయి చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ జిన్ అలాగే చూస్తున్నాడు. మంచిదానిలాగా నటిస్తుంది కానీ అదేది వర్కౌట్ కాదు అంటున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి టీ పోసిస్తున్నాడు. జీజిన్ అతన్ని చూస్తూ నాకేమో వీళ్లకు వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తోంది అంటున్నాడు. అప్పుడు షియా ఆ టీని తాగుతోంది. ఇది చూడగానే జిన్ టెన్షన్ అయిపోతున్నాడు. ఇకపై వదలకూడదని నేరుగా టేబుల్ దగ్గరకు వచ్చాడు. షియా నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. షియా కావాలనే అతనికి కోపం తెప్పించేలా నడుచుకుంటోంది. ఏం చేస్తున్నాను, టీ తాగుతున్నాను, కనిపించట్లేదా అంటోంది. అప్పుడు అతనితో మీ వీచాట్ ఐడి ఇస్తారా అని అడిగింది. వాళ్ళిద్దరూ నంబర్స్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసి జిన్ ఇంకా టెన్షన్ అయిపోయాడు. షియా నువ్విట్రా అని పిలుస్తున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళనే చూస్తున్నాడు. ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని షియాను ఒంటరిగా తీసుకెళ్లాడు. ఆ వచ్చిన అబ్బాయి నాకు ఏది వర్కౌట్ కావలేదురా బాబు అన్నట్లు పాపంగా చూస్తున్నాడు. ఇప్పుడు షియా జిన్ మాట్లాడుకునేది చూపించారు. నువ్వేమనుకుంటున్నావు షియా, వాడు అసలు నీకు సెట్టే కాడు అని అంటున్నాడు. ఎందుకలా అంటున్నావు, నాకు నచ్చాడు కదా అంటుంటే వాడు చాలా బోరింగ్ మనిషి లాగా ఉన్నాడు. అలా అంటుంటే నువ్వు మంచి ఇంట్రెస్టింగ్ మనిషివేలే అంటోంది. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ మనిషివే, చాలా మందితో ఈజీగా కలిసిపోతావు, కానీ దానివల్ల నాకు లాభం ఏంటి అంటోంది. నువ్వు నాతో ఉన్న రోజులను మర్చిపోయావా అని అడుగుతున్నాడు. ఎలా మర్చిపోతాను, నువ్వు డబ్బు డబ్బు అని డబ్బు వెనకే తిరిగేవాడివి, నా కోసం ఎప్పుడైనా టైం స్పెండ్ చేసావా అని అడుగుతోంది. అప్పుడు జిన్ను అవును నేను డబ్బు వెనకే పరిగెత్తాను, అదంతా ఎందుకోసం, నిన్ను ఈ సంవత్సరం మ్యూజిక్ ఫెస్టివల్ కు తీసుకువెళ్లాలని అలా చేశా అంటున్నాడు. అప్పుడు షియా షాక్ అయిపోయింది. ఏం చెప్తున్నావు అని అడుగుతోంది. ఇంతకు ముందుసారి ఫేక్ టికెట్ దొరకడం వల్ల నువ్వు చాలా మోసపోయావు, ఈసారైనా నీకు ఒరిజినల్ టికెట్ కొనిచ్చి తీసుకెళ్లాలని అనుకున్నాను, అందుకోసం 3 పార్ట్ టైం జాబ్స్ చేశాను, చూడు ఇదిగో టికెట్ కూడా బుక్ చేశా అని ఫోన్ లో చూపిస్తున్నాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. నేను ఈ లెవెల్లో నీకోసం చేస్తుంటే నువ్వు వేరే అబ్బాయిలను పడేయాలని చాలా ట్రై చేస్తున్నావు కదా అంటున్నాడు. అప్పుడు ఆమె వెంటనే హక్ చేసుకుంది. సారీ అంటోంది. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అంటోంది. జిన్ కోపంగా ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి కిస్ చేసింది. ప్లీజ్ నన్ను క్షమించు, సారీ అని అంటోంది. సరే ఓకే, ఇంకో కిస్ ఇస్తే ఆలోచిస్తా అంటున్నాడు. అప్పుడు ఆమె మళ్ళీ కిస్ చేయడానికి క్లోజ్ గా వస్తోంది. అదే టైంలో జిన్ ఫ్రెండ్స్ వచ్చి వెనక నిలబడ్డారు. వీళ్ళు చూసేశారు. ఇక వాళ్ళను చూసి వీళ్ళు అయ్యయ్యో చూసేశారా అనుకుంటున్నారు. మీరు కంటిన్యూ చేయండి, మేం వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతున్నారు. కొంచెం సేపు అయ్యాక షియా వస్తోంది. వెళ్ళేటప్పుడు కోపంగా వెళ్ళింది, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా వస్తోంది. లిన్షీతో ఇంతసేపు నేను నీకు కంపెనీ ఇచ్చాను కదా, ఇక నిన్ను నువ్వే చూసుకోవాలి, ఎందుకంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటోంది. అప్పుడు ఆమె సరే వెళ్ళు అంటుంది. ఇక వెళ్ళబోతున్న క్రమంలో ఆ టైంలో ఎవరో పియానో వాయించారు. ఎవర్రా అని తిరిగి చూస్తే కొత్తగా ఒక అబ్బాయిని చూపించారు. అతడు చాలా బాగా వాయిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇతను ఎందుకు వాయిస్తున్నాడు అన్నట్లు జీజిన్ చూస్తున్నాడు. అప్పుడు పక్కనున్న పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు ఇతడు స్టార్ట్ చేశాడా, వీడు ఒక ప్లే బాయ్, ఇప్పుడు ఇతడు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నాడో తెలియట్లేదే అని అనుకుంటున్నారు. అప్పుడు ఆ అబ్బాయి లేచాడు. అదిగో అక్కడ ఒక మూలన ఒక అమ్మాయి కూర్చుని ఉందే, ఆమె కోసం ఈ పాటను డెడికేట్ చేస్తున్నా అని అతడు అంటున్నాడు. ఎవర్రా అని తిరిగి చూస్తే ఆ కార్నర్ లో కూర్చుని ఉన్నది లిన్షీ. అప్పుడు షియా లిన్షీని చూస్తూ అతడు నీ గురించే చెప్తున్నట్లున్నాడు. ఇదే టైంలో ఆ అబ్బాయి లిన్షీతో మాట్లాడడానికి వస్తున్నాడు. ఇది చూసి జీజిన్ సైలెంట్ గా ఉండలేకపోయాడు. నేను కూడా ఈ డేటింగ్ ఈవెంట్ లో ఉంటాన్రా అని చెప్పి ఒక స్టిక్కర్ అతికించుకున్నాడు. ఇప్పుడు లిన్షీ దగ్గరికి వెళ్తున్నాడు. అదే టైంలో ఒక అమ్మాయి వచ్చి జీజిన్ ని బ్లాక్ చేసింది. నేను నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు నాకు చాలా నచ్చావు, ప్లీజ్ కొంచెం టైం ఇస్తావా అని అడుగుతోంది. సారీ నాకు పని ఉంది అంటుంటాడు. లేదండి 2 నిమిషాలే అని ఒక చోటుకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇంకోవైపు ఈ అబ్బాయి లిన్షీ పక్కకు వచ్చాడు. ఆమెతో మాట కలిపాడు. ఇదిగోండి అని స్పెషల్ గా కేక్ తీసుకొచ్చిచ్చాడు. లిన్షీ జీజిన్ ను ఒకలాగా చూసింది. ఆ తర్వాత కేక్ తీసుకొని తింటోంది. అప్పుడు జీజిన్ చూస్తున్నాడు. ఎప్పటి నుంచి ఈమె కేక్ తినడం ప్రారంభించింది అనుకుంటున్నాడు. ఆ అమ్మాయి వేరే ఇదిగోండి తినండి అని కేక్ ఇస్తోంది. ఇతడు కూడా లిన్షీకి కోపం తెప్పించాలని ఆ కేక్ తీసుకొని తింటున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తింటున్నారు. కానీ లిన్షీకి ఆ అబ్బాయితో మాట్లాడడం ఇంట్రెస్ట్ గా లేదు. సారీ అండి నేను మిల్క్ టీ కొనబోతున్నా అని లేచి వెళ్ళడానికి ట్రై చేస్తోంది. కానీ అతడు వదలట్లేదు. అదే టైంలో జీజిన్ కూడా నాకు పని ఉంది అని లేచాడు. అదే టైంలో ఆ అబ్బాయి లిన్షీని లాక్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు, మిల్క్ టీయే కదా నేనే రెడీ చేసి ఇస్తా అంటున్నాడు. ఇక్కడ మిల్క్ లేదు టీ లేదు, ఎలా తయారు చేస్తారు అని అడిగింది. అది నేను చూసుకుంటా
అని ఏదేదో మిక్స్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు లిన్షి ఏం చెప్పాలో తెలియక తీసుకుంది. తాగి చూడండి బాగుంటుంది అంటుంటాడు. ఆమె కూడా లైట్ గా తాగింది. బాగుందండి, టేస్ట్ బాగానే ఉంది అని చెప్పింది. ఇందులో ఏముంది, మీకోసం స్పెషల్ గా ఇంకొకటి తయారు చేస్తా అంటున్నాడు. అప్పుడు ఏదో డ్రింక్ మిక్స్ చేయడం ప్రారంభించాడు. జీజన్ చూస్తున్నాడు వీడేం చేస్తున్నాడని. లిన్షికిచ్చి ఇదిగోండి తాగండి అంటుంటాడు. లిన్షి కూడా తాగి కొంచెం స్వీట్ గా ఉంది, బాగానే ఉంది అంటోంది. అరే ఏంటండి లైట్ గా తాగుతున్నారు, ఫుల్ గా తాగండి అప్పుడే టేస్ట్ తెలుస్తుంది కదా అంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక ఆమె టక్కున తాగింది. జీజన్ చూసి వెంటనే లిన్షి దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఇటురా అని ఆమె చైన్ పట్టుకున్నాడు. ఆ అబ్బాయిని చూస్తూ మీరు ఇంతసేపు డ్రింక్ మేక్ చేశారు కదా, ఉండండి రెడీ చేసిస్తానని ఏదేదో మిక్స్ చేస్తున్నాడు. అది ఇంకా చాలా స్ట్రాంగ్ అయిన డ్రింక్ లాగా ఉంది. ఆ అబ్బాయికి తెలిసిపోయింది. లేదు లేదు నాకు వద్దు అని అంటున్నాడు. తాగమని చెప్పారు కదా, లిన్షికి ఇచ్చారే, అలాగే మీరు కూడా తాగండి అంటున్నాడు. జీజిన్ ఫోర్స్ చేయడంతో అతడు తాగాడు. అతడు కొంచెం తాగేసిన తర్వాత ఇక చాలు అంటున్నాడు. అలాంటప్పుడు ఎందుకురా ఆ అమ్మాయిని ఫుల్ గా తాగమని చెప్పావు, ఇలా కొంచెం బెదిరించినట్లే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మినిటే లిన్షి కొంచెం మైకంలో పడిపోతోంది. ఆమె తాగింది మద్యం అనేది ఆమెకే తెలియదు. ఆమె కింద పడబోతుంటే ఈ అబ్బాయి పట్టుకోవడానికి వస్తున్నాడు. అప్పుడు జీజిన్ టెన్షన్ అయిపోయి అతని చైన్ తోసేశాడు. తర్వాత లిన్షిని పట్టుకున్నాడు. నాకు తెలుసు నువ్వు వెళ్ళిపోరా అంటాడు. ఆ అబ్బాయి ఈ ఒక్కసారి వదిలేస్తున్నా అని వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత లిన్షిని చూస్తూ నువ్వు సరిగా లేవు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంటాడు. ఇప్పుడు ఆమెను ఉప్పు బస్తా ఎత్తుకుని హాస్టల్లో వదిలేయడానికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆమె మత్తులో ఉంది కదా, ఎవరు నువ్వు అని అడుగుతోంది. నేనే జీజిన్ అని అంటుంటే, జీజున్ అని చెప్పకు, ఒక అబద్ధాల కోరు అని చెప్పు, నువ్వు ఒక అబద్ధాలు ఆడేవాడివి, వదిలేయి నన్ను అని అంటోంది. అతని నుంచి విడిపించుకుని కిందకు దూకింది. నేనే అబద్ధం చెప్పాను నీకు అని అంటుంటే, నీకు ఒక కథ తెలుసా, ఒక నక్క కుందేలు కొండపైకి ట్రెక్కింగ్ కు వెళ్ళాయట. మధ్యలో నక్కకు ఏదో సమస్య రావడం వల్ల కుందేలు ఏమన్నదంటే, నేను కొండ పైకి నీకోసం వెయిట్ చేస్తాను, నువ్వు తొందరగా రా అని చెప్పిందట. నక్క కూడా దాన్ని నమ్మి చాలా వెయిట్ చేసింది. చాలా కష్టపడుతూ ఎక్కలేక పైకొచ్చి చూసింది. కానీ ఆ కుందేలు దానికోసం వెయిట్ చేయనే లేదట. అప్పుడు జీజిన్ అడుగుతున్నాడు, ఆ కుందేలు నక్క కోసం ఎంత వెయిట్ చేసిందో, ఎలా వెయిట్ చేసిందో నీకు తెలుసా అని. అది ఎదురు చూసింది ఒకే ఒక్క ఫోన్ కాల్ కోసం. ఆ ఫోన్ కాల్ తో అది 1 సంవత్సరం కూడా గడపొచ్చని అనుకుంది. కానీ ఆ నక్క ఎక్కడో కనిపించకుండా పోయింది. కుందేలుతో మాట్లాడడానికి ఆ నక్కకు ఇష్టం లేనట్లుంది. అందువల్లే అంతా మారిపోయింది అని అంటుంటాడు. ఎవరూ మారలేదు, నువ్వే మారావు అని ఆమె అంటోంది. అంతా మారిపోయింది, నువ్వు నాకు నచ్చని లేదు, ఇదిగో నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకో అని ఇస్తోంది. ఒకానొక సమయంలో లక్కీ అనే ఒక చైన్ ఇచ్చాడు కదా, అది కూడా తీసిస్తోంది. నువ్వు అవసరం లేదు, నీ చైన్ అవసరం లేదని వెళ్ళిపోతోంది. కానీ ఆమె మత్తులో ఉంది కదా, సరిగా నడవలేకపోతోంది. కింద పడబోతుంటే అతడే వచ్చి పట్టుకున్నాడు. లిన్షి నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటున్నాడు. నన్ను వదిలేయి అని అరుస్తుంటే వదలకుండా ఆమెను ఎత్తుకున్నాడు. ఆమె అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇతనికి కొంచెం బాధగా అనిపిస్తోంది. అతడు కూడా ఏడ్చుకుంటూనే ఆమెను ఎత్తుకొస్తున్నాడు. హాస్టల్ కు తీసుకొచ్చి ఆమెను అప్పగించే క్రమంలో కరెక్ట్ గా లిన్ వచ్చాడు. ఏం చేసావురా లిన్షిని అని అడుగుతుంటాడు. రే నేనేం చేయలేదురా, అంతా వాడి వల్లే అంటున్నాడు. ఎవర్రా వాడు నా చేతిలో చచ్చాడు అని లిన్ అంటుంటాడు. ఇంతకీ ఎవడో చెప్పరా, వాణ్ణి నేను ఎక్కడని వెతకాలి అంటుంటాడు లిన్. వాణ్ణి కనిపెట్టి మాత్రం నువ్వేం చేస్తావు, ఏమీ చేయలేవు, రా ఆకలేస్తోంది ఇద్దరం తిందాంరా అని పిలుస్తున్నాడు జీజిన్. ఇక ఇద్దరు కలిసి తింటున్నారు. అప్పుడు లిన్ అడుగుతూనే ఉన్నాడు, వాడెవడో చెప్పరా, వాని అంత చూస్తా అంటుంటాడు. ఇదిగో అతని పేరు పెంగ్, వాడు ఒక ప్లే బాయ్. వాడి దగ్గరికి లిన్షిని అసలు వెళ్ళనివ్వనే కూడదు. దానికోసం ఏదైనా చేయాలి అని ఆలోచించిన తర్వాత టక్కున ఫోన్ తీసి పెంగ్ కు మెసేజ్ చేస్తున్నాడు. కానీ జీజిన్ లాగా మెసేజ్ పెట్టలేదు, ఒక అమ్మాయి లాగా పెడుతున్నాడు. అప్పుడు లింక్ చూసి ఇది చాలా హీనంగా ఉందిరా, వద్దురా అంటుంటాడు. అలాగైతే నువ్వు చేస్తావా అని ఇచ్చాడు. లేదు లేదు నువ్వే మెసేజ్ పెట్టరా అంటుంటాడు. ఇప్పుడు జీజిన్ ఒక అమ్మాయి లాగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ అతడు ఒక ప్లే బాయ్ కదా, ఇక రిప్లై ఇవ్వకుండా ఉంటాడా? అతడు ఫ్లర్ట్ చేయడం ప్రారంభించాడు. ఏంట్రా వీడు ఇంత ఘోరంగా ఉన్నాడు అని లిన్ అంటుంటాడు. ఇక చాలా సేపు అయిన తర్వాత ఒక ఎండ్ కార్డ్ ఇద్దామని జీజిన్ అనుకున్నాడు. పెంగ్ ఇప్పుడు మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా అని అడిగాడు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్న వారిపైనే నాకు క్రష్ ఉంది అని రిప్లై వచ్చింది. ఇది చూసి నవ్వుకుంటూ జీజిన్ కిస్ స్మైల్ పంపించాడు. మరుసటి రోజు లిన్షిని చూపించారు. రాత్రి జరిగిందేది ఆమెకు గుర్తుకు లేనట్లే ఉంది. ఆ చైన్ ఎక్కర్రా అని దాన్నే వెతుకుతోంది. కానీ అది దొరకనే లేదు. సరే అని చెప్పి హాస్టల్ బయటకు వచ్చింది. బయట చూస్తే జీజిన్ రెడీగా నిలబడి ఉన్నాడు. లిన్షి ఈ ఫోన్ చూడు అని నిన్న పెంగ్ తో చాటింగ్ చేశాడు కదా, అది చూపిస్తున్నాడు. అదంతా చూసిన తర్వాత లిన్షి అతనితో ఒక అమ్మాయి
అమ్మాయిలాగా మాట్లాడావే అంటోంది. ఇప్పుడు అది ముఖ్యం కాదు, అతడు ఎలా మాట్లాడాడో నువ్వు ఒకసారి విను అంటున్నాడు. అతన్ని నువ్వు అస్సలు నమ్మొద్దు అంటుంటే నువ్వెందుకు ఆ విషయం చెప్తున్నావు, నేను ఏదైనా చేస్తాను, నువ్వు నా విషయంలో తలదూర్చొద్దు అని చెప్పి కోపంగా వెళ్తోంది. కానీ జీజున్ వదిలేలేడు, ఆమె వెనకే వెళ్తున్నాడు. ఇదిగో చూడు లిన్షీ, నీకింకా కాలేజ్ లైఫ్ గురించి తెలియలేదు. ఎవరు మంచివారో చెడ్డవారో తెలుసుకునేందుకు చాలా టైం పడుతుంది. ఇతరులతో చాలా జాగ్రత్తగా మెలగాలి అంటుంటాడు. అదే టైంలో ఒక సీనియర్ అక్కడికి వచ్చాడు. ఏ లిన్షీ, నైట్ సెమినార్ ఉంది, వస్తావా అని పిలుస్తున్నాడు. చూద్దామండి, నేను మెసేజ్ పెడతా అని ఆమె చెప్పింది. అప్పుడు జీజన్ చూస్తున్నాడు, ఎవరు వీరంతా అని అనుకుంటున్నాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.